దేవుడు వీక్గా ఉన్నోళ్ళు ఆదుకుంటాడు. ఈరోజు జగన్ వీక్ అయిపోయాడు. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అధికారం ఉందని పిచ్చోళ్ళకు బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. నువ్వెంతరా? రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. రాజశేఖర రెడ్డి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. కలవలా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. డెమోక్రసీలో అపోజిషన్ ఉండాలి. జడ్జిల్లో మేము పట్టించుకోవట్లా. జడ్జిల మీదే కేసులు వేస్తున్నా. ఎల్వి రమణ పిచ్చి వేసాలేసి నా ఒంగోలు కేసు, నా మహబూబ్ నగర్ కేసుని డిశ్చార్జ్ చేయకుండా అవినీతిగా ఎవరెవరితో మాట్లాడాడో, ఎవరెవరితో చేశాడో అన్ని చిట్టాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎల్వి రమణ రిటైర్డ్ జడ్జి అంటే అర్థం తెలుసా? ఒక డీజీపీ రిటైర్ అయితే ఒక సబ్ ఇన్స్పెక్టర్ కంటే పవర్ తక్కువ. ఎందుకంటే సాంగ్లియానే చెప్పాడు ఈ మాట నాకు. రిటైర్డ్ డీజీపీ ఆఫ్ కర్ణాటక నా పార్టీలో ప్రెసిడెంట్ కర్ణాటకకి. హెచ్టి సాంగ్లియానా బీజేపీలో ఎంపీ అద్వానీకి ఫోన్ చేసి అక్కడ నేను బీజేపీ ఎంపీ సీట్ ఇప్పించి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవకముందే నేను బెంగళూరులో క్యాంపెయిన్ చేసి ఆయన్ని లక్షలతో గెలిపించుకున్నాం. ఎందుకు? ఇక్కడ నేను గెలలేదా? కనీసం 1,00,000 ఓట్లు రాలేదా? అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? బొత్సకు పడలేదు, ఝాన్సీకి. క్లియర్గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీయే 1,50,000తో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకి. పోనీ గెలిచాడు రా, ఒక 50,000 1,00,000 అంటే బాగుంది. 3 లక్షలతో 4 లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసి